యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. మీ కుటుంబ సభ్యుడో లేక దగ్గర స్నేహితుడో ఈరోజు కొన్ని సంతోషకరమైన క్షణాలను మీకు కలుగజేస్తారు. మిమ్మల్ని గర్వంగా ఫీల్ అయ్యేటట్టు చేస్తాడు. మీరు జాగ్రత్త పడే ఆదరించే ఒక వ్యక్తి ఈరోజు ఒక ప్రత్యేకమైన దానిని సాధిస్తున్నాడు. కాబట్టి మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఎంతో సుదినం. మేషరాశి రొమాన్స్. ఒంటరిగా ఉండే వాళ్లకు తాము ప్రత్యేకమైన వారుగా భావించుకోవటానికి ఇది తగిన రోజు. ఎందుకంటే మీలో ఉండే ఉత్తమ గుణాలను గురించి మీరు తెలుసుకుని ఉంటే ఇతరులు కూడా వాటిని గమనించడం ఖాయం. ఈరోజు మీ వ్యక్తిత్వం విషయంలోనూ మీ భౌతిక వర్చస్సులోనూ కూడా మీలో తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. మీరు వెలిగిపోతూ ఉంటారు. ఇతరులు మీలో ప్రజ్వరిల్లుతూ ఉండే కాంతిని చూసి ఆనందిస్తారు. మీరు కాస్త బయటపడి ఆకర్షణీయంగా కనపడటానికి భయపడకండి. కొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలను మీరు చూడవచ్చు. మేషరాశి కెరియర్. ప్లేస్మెంట్ ప్రోగ్రాంలలో పాల్గొనే ఎంబీఏ ఉద్యోగులు వారికొచ్చిన ఆఫర్స్తోనూ జీతభత్యాలతోనూ చాలా అసంతృప్తిని పొందుతారు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న అకౌంట్స్ మరియు ఫైనాన్స్ నేపథ్యంలో ఉండేవారికి ఈరోజు చాలా అమోఘమైన రోజు, ముఖ్యంగా ప్రస్తుతం ఉద్యోగం లేనటువంటి వారికి. మేషరాశి ఫైనాన్స్. ఈ మధ్యనే మీకు సంభవించిన నష్టాలను పూడ్చడానికి అనుకోని విధంగా వచ్చిన లాభాల వల్ల మీకెంతో ఉపశమనం లభించడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ లాభాలను విస్తృతపరచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఆ సొమ్మును అప్పుడే ఖర్చు చేసేయకండి. ఈ మాదిరి ఆర్థిక పరమైన రాబడి పుష్కలంగా వస్తూ ఉండే పరిస్థితి ఎంతకాలం ఉంటుందో మీకు తెలియదు. మీ ఖర్చుల విషయంలో చాలా అదుపులో పొదుపుగా ఉండండి ఈరోజు. మేషరాశి హెల్త్. ఒత్తిడికి సంబంధించిన ఒక చిన్న సమస్య మిమ్మల్ని బాధించవచ్చు. ఈరోజు వెంటనే చికిత్సకై తగిన చర్యలు తీసుకోండి, లేకపోతే అధిక ఒత్తిడి స్థాయిలు మీ అసౌకర్యాన్ని ఇంకా తీవ్రం చేయవచ్చు. మీరు మంచి ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడంలో నెగిటివ్ భావాలు ఆలోచనలు కూడా మీరు తీసుకునే సరైన చర్యలకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు. ఆరోగ్యాన్ని తిరిగి నిలబెట్టుకోవడంలో మీరు చేసే ప్రయత్నంలో మీ శరీరానికి మైండ్కు విశ్రాంతిని రిలాక్సేషన్ ఇవ్వటానికి కాస్త ఖాళీగా కూర్చుని కాలక్షేపం చేసేటటువంటి కార్యకలాపాలలో పాల్గొనకుండా మీ జీవితంలో మీ ఆరోగ్య విషయంలో ఒత్తిడి అన్నది దాని అనుకూల ప్రతికూల వైఖరితో అది పోషించే పాత్రను గురించి తెలుసుకొని ఉండండి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఒక సమీప బంధువుతో మీ సంబంధాలు ఈరోజు హీనమైన స్థాయికి దిగజారిపోవచ్చు. పరిస్థితులను మెరుగుపరిచేందుకు మీరు చేయవలసిందంతా చేయండి. దీనికి ప్రారంభంగా ముందుగా మీ మైండ్లో స్ఫురించే మాటలను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒకరికొకరు మనసిచ్చి మాట్లాడుకునే అవకాశాలను వెతుక్కోండి. వృషభ రాశి రొమాన్స్. మీరు ఒంటరి వారైతే ఈరోజు కాస్త విసుగు నిరుత్సాహంగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ ప్రేమాయణంలో ఈ మధ్య ఏమీ అభివృద్ధి కనపడటం లేదు. కాబట్టి ఈ విధంగా చూస్తే ఈరోజు కాస్త మందంగానే గడిచిపోయేటట్లుంది. కానీ అప్పుడే ఇంకా అంతా అయిపోలేదు. ఎందుకంటే మీరు మీ భాగస్వామిలో ఏ లక్షణాలను చూడాలనుకుంటున్నారో వాటిపైనే ఫోకస్ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి మీకు నచ్చిన అంశాలు ఏమిటో మీరు బాగా తెలుసుకుని ఉంటే మీ భాగస్వామి కోసం చూసేటప్పుడు మీకు మంచి అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశి కెరియర్. ఈరోజు ఆఫీసులో మీరు కొద్దిగా విమర్శలను ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉండండి. అయితే ఇది వ్యక్తిగతమైన విమర్శగా తీసుకోవద్దు. ఇది ఒక నిర్మాణాత్మకమైనటువంటిది మాత్రమే. మీరు విన్నదానితో అంగీకరించకపోయినా చెప్పేది శ్రద్ధగా వినండి, ఓపెన్ మైండ్తో. ఏమైనప్పటికీ మీకు చూపించబడిన మార్పులను ఆచరణలోకి తీసుకురండి. అవన్నీ మీ మంచికే, మీ శ్రేయస్సుకే. వృషభ రాశి ఫైనాన్స్. మీరు ఇంతవరకు ఎప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కానీ లేక స్పెక్యులేషన్తో కానీ పెట్టుబడి పెట్టి ఉండనట్లయితే ఈ రోజు ఈ పని చేయడానికి ముందుకు దూకండి. ఇప్పటికే మదుపు పెట్టి అమితంగా డబ్బు సంపాదించిన మీ స్నేహితులను అడగండి. వారు ఏ పథకాలను మీకు సిఫారసు చేస్తారు. అప్పుడు ప్రయత్నించండి మీ అదృష్టాన్ని. ముందస్తుగా మీరు కుదువ పెట్టగలిగినంత దానికంటే ఎక్కువగా పెట్టకండి. కానీ మీరు లాభాలను పొందడం మొదలైన తరువాత మీ పట్టును విస్తృతపరచుకోండి. మీరు మదుపు చేయడంలో మంచి నేర్పరని తెలుసుకుంటారు. వృషభ రాశి హెల్త్. మీరు శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నట్లు ఈరోజు గమనిస్తుంది. మీ ఆరోగ్యం పూర్తిగా బాగుండి నిలకడగా ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లు నియమాలు మెరుగవుతున్నాయి. అలాగే మీరు ఇటీవలే వ్యాయామాన్ని తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఇవన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని సరైన మార్గంలో పెట్టేవి, మిమ్మల్ని అన్ని విధాలా మెరుగుపరిచేవి. ఇటువంటి మంచి కాలాన్ని అనువుగా ఉన్న పరిస్థితులను కొనసాగనివ్వండి. ఇలాగే మిథున రాశి ఓవర్వ్యూ. అధికారులందరూ ఈరోజు మీకు సహాయకారిగా ఉంటారు. అంటే మీరు పనిచేసే చోట ఉన్న మీ సీనియర్లు లేకపోతే ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వ అధికారులు
మీకు కావలసిన విధంగా మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీకు సంబంధించిన పేపర్లన్నిటినీ సరిగ్గా దిద్దుకొని సిద్ధంగా ఉండండి. మీ పనులను చక్కబెట్టే ఈ రోజు ఎంతో మంచి రోజు. మిథున రాశి. రొమాన్స్. తమ పనిచేసే ఉద్యోగ రంగంలోనే ఉంటూ ఉండే జీవిత భాగస్వామి కోసం వెతుకుతూ ఉండేవారు ఈరోజు చాలా అదృష్టవంతులు. ఇప్పటిదాకా మీకు కుదిరే భాగస్వామి కోసం వెతుకుతూ మీరు చాలా అలసిపోయి కష్టపడి ఉండవచ్చు. కొంత ఆసక్తిని మీరు చూపించినప్పటికీ, మీ ఇష్టాలను పంచుకుందామన్నప్పటికీ కానీ ఈరోజు మీరు మీ విజయాన్ని, అలాగే మీరు ఆశించే వ్యక్తిత్వం, పర్సనాలిటీ, ప్రమాణాలను కలిగిన వ్యక్తిని కనిపెట్టగలుగుతారు. మీకోసం ఎవరినైనా చూస్తూ ఉంటే మీ తల్లిదండ్రులు మీ దగ్గరకు ఆసక్తికరమైన ఒక ప్రతిపాదనతో వస్తారు ఈరోజు. మిథున రాశి. కెరియర్. అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ఉద్యోగ అవకాశాలలో మీకు ఎంతో అభివృద్ధిని కలుగజేసే విధంగా సహాయపడతాడు మీకు ఈరోజు. వాస్తవంగా చెప్పాలంటే కొద్దిమంది మీ సీనియర్లు మీ పనితనాన్ని మెచ్చుకుంటూ సంతోషిస్తారు. అలాగే మీ గురించి పొగడ్తలు కూడా షికార్లు చేస్తాయి ఈరోజు. మీరు చేసిన మంచి పనులను అలాగే నిలబెట్టుకోవడానికి కృషి చేయండి. మీరు దానిని ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్రామాణికంగా కొనసాగిస్తూ ఉండేందుకు ఆలోచించండి. పనిలో ఈ విధంగా మీరు ప్రగతిని సాధిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటే మీకు ఇక ప్రమోషన్ లభించే అవకాశమో, లేక మీ చేతిలోకి ఒక క్రొత్త ప్రాజెక్టు రావడమో జరుగుతుంది. మిథున రాశి. ఫైనాన్స్. ఇంటిలో విపరీతంగా పెరిగిపోతున్న ఖర్చులు మిమ్మల్ని ఏమీ బాధించవు. అధికమైన రాబడి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తూ ఉండడంతో ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిని విశాల దృక్పథంతో చూడండి. చిన్న చిన్న నష్టాలకు, లాభాలకు బాధపడుతూ ఉండకండి. ఇంటికి సంబంధించినంత వరకు మీకు వచ్చే రాబడి పై దశలో ఉండేటట్లు చూసుకోండి. అలాగే ప్రతి సంవత్సరం మీకు క్రిందటి సంవత్సరం కంటే కాస్త ఎక్కువగా ఆర్థిక భద్రత ఉంటుంది. మీ కంగారును, ఆతృతను, మీ మనస్సును ఆందోళనకు గురి చేయడం మీ మార్గంలో ఎత్తుపల్లాలు వచ్చినప్పుడల్లా మిమ్మల్ని సుఖంగా ఉన్నట్లు చేస్తున్నట్లు కాదు. వాస్తవంగా ఇది మీ సంపాదించే శక్తిని ఇంకా బలహీనపరచవచ్చు. మిథున రాశి. హెల్త్. ఈరోజు మీరు లోపలికి తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం మీ చర్మంపై ఎలా ఉంటుందన్న దాని గురించి ఆలోచించాలి మీరు. ఒకవేళ మీ చర్మం మరీ జిడ్డుగా ఉన్నట్లు అనిపిస్తే, లేక దోద పుట్టించేదిగా ఉన్నా, అప్పుడు మీరు తీసుకునే ఆహార పదార్థాలలో ఉండే నూనెలను, అనారోగ్యకరమైన ఇతర పదార్థాలను తొలగించండి. ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండండి. అలాగే స్వచ్ఛంగా, ఫ్రెష్గా ఉండే ఆహార పదార్థాలను తింటూ ఉండండి, మీ చర్మ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవటం కోసం. కర్కాటక రాశి. ఓవర్వ్యూ. ఈరోజు స్వయం శక్తిపై, విశ్వాసంపై ఫోకస్ చేయవలసిన రోజు. మీరు బాధ్యత తీసుకున్న అన్ని పనులను సక్రమంగా పూర్తి చేసేందుకు పూనుకొని అవి విజయవంతంగా పూర్తయ్యేటట్లు చూడండి. ఈ బాధ్యతను మీరు వేరే ఇతరులు ఎవరికైనా అప్పచెప్తే మీరు అనవసరంగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి. రొమాన్స్. ప్రణయభరితమైన ఎదురుదాడి వంటిది ఈరోజు మీ జీవితానికి క్రొత్త రుచిని అందిస్తుంది. అలాగే మిమ్మల్ని ఆనందంగా, సరదాగా ఉండే మూడ్లోనికి నెడుతుంది. హాయిగా, తీరుబడిగా కాలక్షేపం చేస్తూ మీ భాగస్వామి సాహచర్యంలో ఈరోజు మీరు బాగా ఎంజాయ్ చేస్తారనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీ మైండ్కు, మీ శరీరానికి కొత్తగా ఊపిరినిచ్చి మీలో పునరుత్తేజాన్ని కలిగించడమే కాదు, మీకు ఎక్కువ ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. చాలా బాగా అర్థం చేసుకుని అవకాశాన్ని జారవిడవకండి. కర్కాటక రాశి. కెరియర్. ఈరోజు అర్థం పర్థం లేని కొరగాని ఒక వాదనలో మీరు చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సంఘటన నుండి తప్పించుకునేందుకు మీరు శాయశక్తిలో ప్రయత్నించండి. లేకపోతే మీరు అన్న మాటలకు తర్వాత మీరే విచారించవలసి ఉండొచ్చు. ప్రస్తుత సమయంలో ఏ విధమైన వాగ్వివాదం కూడా మీకు మంచిది కాదు. అది విపత్కరమైనటువంటిది. మీరు విశాల దృక్పథంతో మీ లక్ష్యాలపైనే మీ దృష్టిని సారిస్తూ ముందుకు సాగిపోండి. మిమ్మల్ని ఎవరూ సరిగ్గా ట్రీట్ చేయడం లేదు అనే భావన మీలో కలిగినా సరే, ఈ పరిస్థితిని అదుపులో పెట్టుకొని అది చెయ్యి జారిపోకుండా చూసుకోండి. కర్కాటక రాశి. ఫైనాన్స్. కొన్ని అదనపు బాధ్యతలను మీ భుజాలపై వేసుకోవటం మీ ఆర్థిక లాభాలను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలపు లాభాలను మీ దృష్టిలో పెట్టుకోవాలి మీరిప్పుడు. అందుచేత మీ పనిని ఇంకా పెంచుకోవడానికి మీరే చొరవ తీసుకోండి. ఇతరుల వద్ద నుండి ఏ విధమైన ప్రోత్సాహం కూడా మీకు లభించకపోయినప్పటికీ మీలో ఉండే సృజనాత్మక శక్తిని ఉపయోగించుకోండి. మీ వృత్తిపరమైన, ఆర్థిక పరమైన కళలను సాకారం చేసుకోవడానికి. ఏ కృత వ్యాపారమైనా సరే ప్రారంభించే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి చక్కటి ప్రణాళికలు వేసుకుని ప్రారంభించవలసి ఉంటుంది. మీ దారిలో తటస్థపడే అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోండి. ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి వెంటనే సత్వర నిర్ణయాలను తీసుకుంటూ ఉండండి. వాటి నుండి లాభాలను పొందడానికి భవిష్యత్తులో రాబోయే ఛాలెంజ్ కి ఇది మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. కర్కాటక రాశి.
హెల్త్. ఈరోజు మీరు మానసికంగాను భౌతికంగాను కూడా మంచి ఆరోగ్య స్థితిలో ఉంటారు. చెప్పుకోదగ్గ అడ్డంకులు ఆటంకాలు ఏమీ ఉండవు. ఇటీవల కాలంలో వచ్చిన నొప్పులు బాధలు ఏమీ ఉండవు. ఈరోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తూ ఈరోజు మీ మైండ్ అమితమైన ఉత్సాహంతో మీ మానసిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నట్లు గమనిస్తారు. ఈరోజు మీ మంచి ఆరోగ్యాన్ని అదే మాదిరిగా మెయింటైన్ చేయవలసిన రోజు. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇటువంటి యాత్రపై మీకు మక్కువ ఆసక్తి ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తిని అభిలాషను చూపిస్తున్నారు. అలాగే మతం అన్న దానిని గురించి కూడా మీరు ధార్మిక భావనలను అలవరుచుకుంటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా మంచిదే. సింహరాశి రొమాన్స్. ఈరోజు ఒక ప్రణయభరితమైన ప్రేమమైనదిగా మీరు గమనిస్తారు. అలాగే మీ అనురాగాలు బాంధవ్యాలు ఒక ప్రశాంతతను కలిగి ఉంటాయి. ఈరోజు మీ భాగస్వామి చెవిలో ఆ తీయటి కబుర్లను వినిపించడానికి టైంని ఖచ్చితంగా తీసుకోండి. అలాగే తిరిగి అతను మీ చెవిలో ఊదిన తీయటి కబుర్లను అందుకోండి. మీ యొక్క అనురాగం ఆప్యాయతలపై ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ మీరు మీ ప్రయాణంలో ఎంతవరకు వచ్చారని చూసి ఆనందించండి. సింహరాశి కెరియర్. ఒకవేళ మీరు షేర్లు అమ్మడంలోనూ లేకపోతే షేర్ మార్కెట్ ప్రపంచంలోనూ పనిచేస్తూ ఉంటే మీ ఉద్యోగానికి ఇది చాలా మంచి రోజు. మీరు పెట్టే బడులు చాలా తెలివిగా చేసినటువంటివి, రిస్క్తో చేసినటువంటివి కూడా. అందుచేత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భావి మదుపుదారులు కూడా గమనిస్తారు. మీ ఛాయస్లను అనుమానించకండి. మీ యొక్క ప్రస్తుత పరిస్థితిని మదింపు చేసుకోవలసి ఉన్నా ఈ మధ్యలో దేనిని వదలకుండా మీరు చేయవలసిందంతా చేయండి. సింహరాశి ఫైనాన్స్. ప్రస్తుతం మీకు చాలా ఒత్తిడితో ఉన్న టైం ఇది ఆర్థికంగా ఆలోచిస్తే. కానీ మీరు మాత్రం మీ హుందాతనాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నారు. పెద్ద పెద్ద కొనుగోళ్లు చేయాలా వద్దా అనే విరుద్ధ భావాలను కలిగి ఉన్నారు మీరు. అలాగే డబ్బును ఆదా చేయాలని కూడా, పెరిగిపోతున్న ఖర్చులను తట్టుకోగలిగేలాగా చాలినంత డబ్బును సంపాదించాలని మీరు ఆశిస్తూనే ఉన్నారు. అందుచేత ప్రస్తుతానికి మీ ఆర్థిక విషయాలలో హేతుబద్ధంగా ఉండండి. సమతౌల్యాన్ని పాటిస్తూ భవిష్యత్తులో మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారు. సింహరాశి హెల్త్. మీ మానసిక ఒత్తిడిని ఒక చిన్న కొట్లాట అధికం చేయవచ్చు. మీ శారీరక ఆరోగ్యాన్ని సరైన మార్గంలో ఉంచుకోవాలంటే మీ భావోద్రేకాలను అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలి. మీరు అత్యధిక స్థాయిలో ఉండే ఒత్తిళ్లు, ఎప్పుడు ఉండే ఉద్రిక్తత మీ ఆరోగ్యాన్ని, మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఇటువంటి వ్యతిరేక పరిస్థితిని అదుపు చేయాలంటే దీనికి ఒక చికిత్సగా మీరు సరైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఒత్తిళ్ల స్థాయిలు అలాగే మీ భావోద్రేకాలు మీ ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయి. అందుచేత మీరు ఈరోజు మీ మైండ్ను శాంతపరిచే మూడ్లో ఉండాలి. శారీరకంగా మీరు కులాసాగానే ఉన్నారు అన్న భావనతో మీరు ఉండాలి. అంటే ఇవన్నీ పాటించాలి. కన్యారాశి ఓవర్వ్యూ. మనశ్శాంతి మీ దగ్గరకు రాకుండా దోబూసులాడుతూ ఉంటుంది. ఈరోజు సమస్యలు ఒకదాని తర్వాత మరొకటిగా పుట్టుకొస్తూ ఉంటే వీటన్నింటికీ పరిష్కారం ఒక సమస్యను ఒకేసారి పరిష్కరించటం. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే మీకు నమ్మకం వాళ్ళ మధ్యన వారిని సహాయాన్ని అర్థించటం, ఇవన్నీ చేయటం మీకు నానాటికి కష్టమైపోతుంది. ఏమైనా వీటన్నిటినీ పరిష్కరించుకునే క్రమంలోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీకు రాబోతున్నాయి. కన్యారాశి రొమాన్స్. ప్రణయంలో సంకోచం వ్యక్తపరచడం వల్ల ఒక మంచి బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోవడమే కావచ్చు మీ విషయంలో జరిగింది. మీ యొక్క ఆదర్శవంతమైన భాగస్వామిని కలవబోతున్న ఈ రోజు మీ సిగ్గును కాసేపు ప్రక్కకు పెట్టి మీ మనసును విప్పి మీలో ఉన్న భావాలను నిర్భయంగా వెల్లడి చేయడం మీకు చాలా మంచిది. ఈ అవకాశాన్ని మీరు సంతోషంగా ఉండటానికి అందిపుచ్చుకోవాలి. కన్యారాశి కెరియర్. ఈరోజు మీరు మీ పనిలో ఇంకా వేగాన్ని అందుకోవాలి. కాబట్టి మీ పనిలో మీరు పీకల్లోతు మునిగిపోయి ఉంటారు. మీరు పనిచేసే పరిశ్రమ కొన్ని మార్పులతో మారిపోతోంది. అలాగే మీ ఉద్యోగం, మీ విధులు కూడా. అందుచేత మీరు చేయగలిగినంత వరకు బాగా పనిచేయండి. ఇటువంటి మార్పులకు తగ్గట్టుగా మీ ఉద్యోగ రంగంలో పరిధిలో ప్రవేశపెట్టబడిన ఈ మార్పులకు అనుగుణంగా మీరు కొన్ని గంటల సేపు అధికంగా పనిచేయవలసి ఉండవచ్చు. ఈ మధ్య మీరు పనిచేసే రంగంలో సంభవించిన మార్పులకు సంబంధించి మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మీరు మీ నైపుణ్యం పాతబడిపోయిన వారుగా కాకుండా ఉండేందుకు, పనికిరాకపోయినట్లుగా ఉండకుండా ఉండేందుకు మీరు చేసే ఈ పనులపై సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం, మీరు స్పెండ్ చేసిన టైము మీ భవిష్యత్తులో మీకెంతో ఉపయోగపడుతుంది. కన్యారాశి ఫైనాన్స్.
ఈ రోజు మీ దగ్గర ఖర్చు చేయదగిన సొమ్ముతో మీరు మీ స్నేహితులను మీ కుటుంబ సభ్యులను వినోద కార్యక్రమాలకై వెచ్చిస్తారు. కాస్త బయటకు వెళ్లి సరదాగా నలుగురితో సోషలైజ్ చేస్తూ కాలక్షేపం చేయాలనిపిస్తోందా మీకు? ఈ రోజు అలాగే మీ దగ్గర ఉన్న సొమ్మును సరదాను, కులాసాను, జలసాను ఇచ్చేటటువంటి వస్తువులు కొనడానికి ఉపయోగిస్తారు. మీ గ్రూప్ లో వారందరి కోసం మీ డబ్బుతో మీరంతా కొసరి ఖర్చు చేస్తూ ఉండనవసరం లేదు. ముందుకు సాగిపోండి. మీ గ్రూప్ తో ఖుషీగా జలసాగా కాలక్షేపం చేయండి. ఈ రోజు కన్యా రాశి. హెల్త్. నిప్పుతోటి, తుపాకులు, మారణాదాయాలతోనూ కొన్ని ప్రమాదాలు, గాయాలు తగలడం ఈరోజు సంభవించే సూచనలు బలంగా ఉన్నాయి. అంచేత అటువంటి విపత్తు నుండి, గాయాల నుండి తప్పించుకోవటానికి ఏ విధమైన మారణాయుధాలకు కూడా దగ్గరగా ఉండటం పూర్తిగా మానివేయాలి. మీరు ఈరోజు అన్ని రకాలైన వేడిగా ఉండే వాటి నుండి కూడా మీరు దూరంగా ఉండాలి. ప్రస్తుత తరుణంలో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీ ఆరోగ్యానికి బెదిరింపులు లాంటివే. మీరు కొన్ని ముందు జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. తులారాశి. ఓవర్వ్యూ. వివరించలేనటువంటి, సరైన కారణాలను చూపలేనటువంటి భయాలు మిమ్మల్ని గాబరా పెట్టి మీలో ఆందోళనను పుట్టించవచ్చు. తెలియని కారణాలతో మీరు అనవసరంగా భయపడకండి. ఇటువంటి అనవసరపు టెన్షన్లను మీ మీద వేసుకోకండి. ఈ ప్రస్తుత సమయంలో వీటన్నిటికీ బలమైన ఒక పునాది గాని, సహేతుకమైన ఆధారం గాని లభించే వరకు ఓపిక పట్టండి. తులారాశి. రొమాన్స్. ఈ రోజు మీకు చాలా భావోద్వేగంతో కూడి ఉన్నటువంటి రోజు. మీలో ఉండే లోతైన భావావేశాలను, మీ ఆశయాలను గురించి మీ భాగస్వామికి చెప్పటానికి మీరు వెనుకాడరు. కాబట్టి దంపతులు వారు పరస్పరం కూడా ఒకే రీతిలో ఉంటూ ప్రతిస్పందిస్తూ ఉంటారు. అలాగే ఇరువురి మధ్య ఉండే సామరస్యం, అవగాహనను పెంచుకుంటూ ఉంటారు. తులారాశి. కెరియర్. ప్రమోషన్ కానీ, వ్యాపారంలో విజయం సాధించడం కానీ జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మీ కళ్ళను, చెవులను తెరుచుకొని ఎదురు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తూ ప్రోత్సాహాన్ని ఈ రోజు మీరు అందుకోగలరు. కాబట్టి లేకపోతే మీ వ్యాపారంలో మంచి ప్రగతిని చూస్తూ ఉండవచ్చు. ఈరోజు మీరు పనిచేసే చోట మార్పును చూడగలిగే ఈ రోజు ఇది. అంచేత బహుశా మీరు ఒక వెలుగు వెలిగే రోజు కావచ్చు. ఆల్ ది బెస్ట్. తులారాశి. ఫైనాన్స్. మీ మనసులో కొద్ది కాలంగా మెదులుతున్న, మీ హృదయ తంత్రులను మీటుతున్న ఆలోచన అటువంటి ధార్మిక కార్యానికి దానం చేయాలనే మీ కోరిక ఫలించి దానం చేసేటటువంటి రోజు ఇది. మీరు ఇటువంటి దానం చేయగలిగే స్తోమత కలిగి ఉన్నారు. ఇప్పుడు ఉదారంగా మీరిచ్చే బహుమతి మంచిగా స్వీకరించబడుతుంది. భవిష్యత్తులో మీరు ఊహించని రీతిలో మీ కర్మఫలం మీకు తిరిగి మేలు చేస్తుంది. తులారాశి. హెల్త్. ధ్యానం, దాని పద్ధతులను గురించి తెలుసుకోవాలని, లేక కనీసం దీర్ఘంగా గాలిని లోపలికి పీల్చుకోవాలని కోరుకుంటున్నట్లు గమనిస్తారు మీరు. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో కాస్త ఏకాగ్రత తప్పినటువంటి మీ మైండ్ను శాంతపరిచేవి. ఈరోజు మీరు దీర్ఘంగా లోపలికి గాలిని పీల్చి వదులుతూ ఉండే విధానాన్ని తప్పకుండా సాధన చేయాలి. కాస్త టైంని దీనికి కేటాయించుకొని, వీలు కలిగించుకొని, ఇది మీ యొక్క మూడ్ను మెరుగుపరుస్తుంది. మీలోని ఉత్పాదక శక్తితో సహా ఎంతో మెరుగుదల వస్తుంది. వృశ్చిక రాశి. ఓవర్వ్యూ. ఈరోజు మీలో ఉండే సృజనాత్మకమైన నైపుణ్యానికి పదును పెట్టగలుగుతారు. మీరు జీవితంలో ఉండే సాధారణ రొటీన్ అంశాలను కూడా క్రొత్తదనంతో నింపడానికి మార్గాలను అన్వేషించండి. వాటిని మంచి రుచికరంగా ఉండేటట్లు చేయండి. చిన్న విషయాలే మీరు ముందడుగు వేయటానికి తోడ్పడతాయని గుర్తించండి. వృశ్చిక రాశి. రొమాన్స్. మీరు ఒంటరిగా ఉంటూ మీ భాగస్వామితో డేటింగ్ చేస్తూ ఉన్నట్లయితే మీ భాగస్వామితో కొద్ది కాలంగా అడ్డంకులు, అపోహలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. బహుశా ఇవి చిన్న విషయాలే కావచ్చు, కానీ మీ ఇద్దరి మధ్య ప్రవహించే ఓపిక, శక్తి లాంటి వాటిని ఆటంకపరుస్తాయి. తొందరలో శాంతియుతమైన ఒక నిశ్చలమైన వాతావరణాన్ని ఆశించవచ్చు మీరు. వృశ్చిక రాశి. కెరియర్. ఈరోజు మీ పనిలో ఉండే అడ్డంకులు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఇది వర్తిస్తుంది. మీ తరఫున ఎవరో ఒకరు ఈ ప్రాజెక్టు విషయంలో కల్పించుకొని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ముందుకు సాగిపోయేటట్లు సహాయపడతారు. ఈరోజు ఈ విధంగా బయట నుండి లభించిన ఈ సహాయాన్ని, పరపతిని ఉపయోగించుకోండి. మీ పనిలో ఎంతవరకు ముందుకు వెళ్ళగలిగితే అంతవరకు ఉపయోగపడేలాగా. వృశ్చిక రాశి. ఫైనాన్స్. ఈరోజు మీ సొమ్మును ఎప్పుడు ఎలా పెట్టుబడి పెట్టాలి అన్న విషయంపై మీరు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. క్షణంలో ధనవంతుడు అనే పథకాలలో చేరి రిస్క్ తీసుకునే కంటే భద్రతతో కూడుకుని ఉన్న పెట్టుబడులు పెట్టడానికి మీరు ఆసక్తిని చూపిస్తారు. ఇది మీకు ప్రస్తుతం మంచి నిర్ణయం, ఛాయిస్ కూడా. ఎందుకంటే మీకు రివార్డుల పంటనిచ్చేవి చాలా జాగ్రత్తగా వేసిన పెట్టుబడి ప్రణాళికలే. నిదానంగా, నెమ్మదిగా ఉంటే పందెంలో గెలుపు మీదే. వృశ్చిక రాశి. హెల్త్.
జీర్ణ సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి ఈరోజు. కాస్త లైట్గా తినడం వల్ల మీకు కొంత ఉపశమనం లభించవచ్చు. మీలో చాలామంది శారీరక శ్రమపై ఫోకస్ చేయవలసి ఉంటుంది. అతిగా తిన్నదంతా అధిక శారీరక బరువునకు దారి తీయకుండా, అలాగే కడుపులో ఇబ్బందిని పుట్టించకుండా ఉండేందుకు ఈరోజు మీ నోట్లోకి ఏ విధమైన ఆహారం వెళుతోందో గమనిస్తూ ఉండండి. మీ మనసును దానిపై లగ్నం చేసి హానికరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుండి తప్పించుకోగలరు మీరు. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు వివిధ సాంఘిక కార్యక్రమాలతో పాటుగా స్నేహితులతో కాఫీ నుండి డిన్నర్ వరకు, అటు తర్వాత సాయంకాలం డ్యాన్సింగ్ వరకు మీరు ఎడతెరిపి లేకుండా బిజీగా గడిపేస్తారు. ఇది సరదాగా వినోద కాలక్షేపం చేస్తూ గడిపేసే టైము. ఈరోజు దీనివలన మీ ఇతర ఒత్తిళ్లను మీరు మర్చిపోగలుగుతారు. ధనుర్రాశి రొమాన్స్. మీకు ఆప్తులైన వారి దగ్గర నుండి ఒక బహుమతిని అందుకుంటారని సూచిస్తోంది ఈరోజు. అతనికి ధన్యవాదాలు తెలపండి. ఈ బహుమతి మంచి స్వచ్ఛమైన మనసుతో, మంచి భావనతో ఇవ్వబడింది కాబట్టి దీనికి ఎలా రెసిప్రికేట్ చేయాలో ప్లాన్ చేయాలి మీరు ఈరోజు. మీ భాగస్వామి మీరు అతనిని భద్రంగా చూసుకుంటూ ఉంటారని భావిస్తారు, మీరు చూపించే ప్రేమ శ్రద్ధతోనూ. ధనుర్రాశి కెరియర్. విజయాన్ని సాధించాలనే బలమైన కోరిక మీరు ఎదుర్కొనే చిన్న అడ్డంకులను అధిగమించడానికి మిమ్మల్ని కొన్ని ఊహించతగిన రిస్కులను తీసుకోవడానికి ఉసిగొలుపుతుంది. ఏవో కొన్ని పరాజయాలు ఉన్నప్పటికీ సంతోషించదగ్గ విషయం ఏమిటంటే మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు సాగిపోవటానికి సహకరిస్తుంది. చిన్న చిన్న అనుభవాలు కూడా మీకు మంచి పాఠాల వంటివి. ఏమైనా ఆటంకాలు ఎదుర్కొనడానికి వీలు కానివిగా కనిపించినా వాటితో పోరాడగలిగే పటిమను మెరుగుపరచుకోండి. ధనుర్రాశి ఫైనాన్స్. ప్రభుత్వంలో వ్యవహారాలు కలిగి ఉన్న ఒక వ్యాపారంలో మీరు పనిచేస్తున్నట్లయితే మీరు కొన్ని లాభాలను చూడవచ్చు ఈరోజు. బహుశా ఆర్థిక లాభాలు కావచ్చు. మీ పనికి సంబంధించి మీరు చేస్తున్న గట్టి శ్రమను అలాగే కొనసాగిస్తూ ఉండండి. తొందరలోనే మీరు చేసినటువంటి కృషికి రివార్డును అందుకుంటారు. ధనుర్రాశి హెల్త్. తలనొప్పి, అలసట మిమ్మల్ని వేధించవచ్చు ఈరోజు. మీరు తొందరలోనే అతి సులువుగా అలసిపోతున్నట్లు ఫీల్ అవుతారు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. మీరు చేపట్టే సొంత చర్యల వల్లే దీనిని అదుపు చేయవచ్చు. అందుచేత వీటిని పట్టించుకోకుండా లైట్గా తీసుకోండి. అనవసరంగా ఒత్తిడికి గురవ్వకుండా ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించడానికి యోగా, ధ్యానం చేయండి. బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. లేకపోతే ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండే ఒక రూమ్లో కూర్చొని పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి, తలనొప్పిని తగ్గిపోయేటట్టు చేయడానికి. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక సరైన పద్ధతిలో ఆర్గనైజ్ అవ్వడానికి సరైన రోజు. మీ జీవితంలో ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకోండి. ఒక పని కానీ, ఆర్థిక సంబంధమైన విషయం కానీ, కుటుంబ సంబంధమైనది కానీ, ఇది చాలా అస్తవ్యస్తంగా ఉండేటటువంటి విషయం. దానిని మీరు ఈరోజు పరిష్కరించండి. ఫైలు చేయడం ద్వారా, లేటు చేయడం ద్వారా ఎన్నో సమస్యలు మరలా పుట్టుకొస్తాయి. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయభరితమైన బాంధవ్యంలో మీ భాగస్వామితో ఉన్న బంధాన్ని పెంపొందించుకోవటంపై ఫోకస్ చేయండి. మీ భాగస్వామ్యం కష్టాల పాలవుతుంది విశ్వాసం అన్నది లేనప్పుడు. మీరిప్పుడు అదే మార్గంలో పయనిస్తున్నారు. ఈరోజు మీ ఆప్తులతో ముఖాముఖి చర్చించడానికి వీలు చేసుకోండి. మీలో ఇంతకాలం నుండి గుంభనంగా, నిశ్శబ్దంగా పేరుకుపోయినటువంటి మనోవేదనలను ఏమైనా ఉంటే చర్చించుకొని సరిదిద్దుకోండి. ఈ విధంగా హృదయం ఇచ్చి మాట్లాడుకోవటం అయిన తర్వాత మీ బాంధవ్యాలు తిరిగి మామూలుగానే సాగిపోతున్నట్లు గమనిస్తారు మీరు. మకర రాశి కెరియర్. ఆఫీస్ నుండి బయటపడి ఒక ఎగ్జిబిషన్కో లేక ఒక సెమినార్కో వెళ్ళండి. మీ వృత్తికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి ఆకలింపు చేసుకోవడానికి మీ బిజినెస్ కార్డులను సిద్ధంగా బయటకు తీసి పెట్టుకోండి. మీ ప్రత్యేకమైన వృత్తి రంగంలో కూడా మీ కాంటాక్టులను విస్తరింపజేసుకోవచ్చు. క్రొత్త వారిని కలవడంలో ఫ్రీగా ఓపెన్ మైండ్తో ఉండండి. వారితో మాట్లాడేటప్పుడు మీ కాంటాక్ట్ వివరాలను కాబోయే క్లయింట్లతో పంచుకోండి. ఇటువంటి వృత్తి సంబంధాలను విస్తృతపరచుకొని ఫలితాలను పొందటానికి. మకర రాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో డబ్బు కానీ, విలువైన వాటిని కానీ పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది. అనుకోని నిరుత్సాహకరమైన ఇటువంటి నష్టాలకు ఎక్కువగా బాధపడే అలవాటు మీకుంది. మీ డబ్బుతోటి, ఇతర వస్తువులతోటి చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా మీకు చాలా ఇష్టమైన ప్రధానమైన వాటి విషయంలో వేటాడుతూ ఉండే కళ్ళకు దూరంగా ఉండేటట్లు ఇటువంటి వస్తువులను భద్రంగా దాచిపెట్టుకునేట్టు చూసుకోండి. మకర రాశి హెల్త్. దగ్గు, జలుబు ఈరోజు రావచ్చునన్న విషయాన్ని తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి. ఈరోజు మీరు ఒక చిన్న అనారోగ్యం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు వాతావరణ ప్రభావానికి లోనే గొంతు నొప్పితో బాధపడవచ్చు. మీరు ముడుచుకొని కప్పుకొని పడుకోండి. అతి చల్లటి పానీయాలను తీసుకోకండి. ఈరోజు మీరు ఎదుర్కొనే సమస్యలు చిన్నవి అయినప్పటికీ
మీరు తగినంత శ్రద్ధ జాగ్రత్త తీసుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. కుంభరాశి ఓవర్వ్యూ. కుటుంబంతో కలిసి మీరు బయటకు సరదాగా వెడుతూ ఉండటం మీ అందరి మధ్య ప్రేమాభిమానాలను పెంపొందిస్తుంది. మీ ఆప్తులతో కలిసి ఖుషీగా హాయిగా గడిపే కాలానికి సమతూకగలిగేది మరి ఏదీ లేదు. అలాగే మీరు సేద తీర్చుకొని మీ చుట్టూ ఉండే ఆప్తుల ప్రేమానురాగాలలో మునిగిపోతూ ఉండడం కూడా ఎంతో మంచిది. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వాములతో కూర్చొని మీ సంబంధ బాంధవ్యాలలోని పాత రోజులను ప్రతిదీ కూడా ఎప్పుడూ క్రొత్తగాను ఉత్తేజభరితమైనదిగాను ఉంటూ గడిచిపోయిన మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఈ రోజంతా గడిపేయాలని మీరు అనుకుంటారు. ఇప్పటికైనా కూడా మీ అనురాగ బంధాలు ఎంజాయ్ చేయదగ్గవే. ఎటొచ్చి మీలో మొదట్లో ఉండే ప్రేమాభిమానాలు, ప్రేమాతిశయాలు, మోహావేశాలు గుర్తుకు రావడంతో వాటిని అనురాగంతో తీయటి అనుభూతులతో నెమరు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మరోసారి అంతే. కుంభరాశి కెరియర్. ఇటీవల కాలంలో మీరు నిరుద్యోగిగా ఉన్నట్లయితే అటువంటి ముఖ్యమైన అవకాశం ఒకటి ఈరోజు మీకు లభించబోతోంది. నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండండి. కళ్ళను తెరుచుకొని ఉండండి. ఈ ఉద్యోగం ఎటువైపు నుండి మీకు వస్తుందో అని, అది మీరు ఎంతవరకు చూడనటువంటి చోట నుండి కావచ్చు. అలాగే ఒక క్రొత్త వ్యాపార అవకాశం మీకు అంది వస్తే మీరు దూకి దక్కించుకోండి దాన్ని. కుంభరాశి ఫైనాన్స్. ఈరోజు మీ డబ్బు మీ ఇంటి నుండి ఎక్కడెక్కడికో తరలిపోతూ ఉండటం చూడటం మీకు ఇష్టం ఉండదు. మీకు మీ కుటుంబానికి సత్వర లాభాలను చేకూర్చే వాటికే మీరు మీ డబ్బును ఖర్చు చేయాలని అనుకుంటారు. దీని అర్థం ఇంటికి కొన్ని అలంకారాలు సమకూర్చడానికి మీరు పెట్టుబడి పెట్టాలని, లేకపోతే మీ సకుటుంబ సమేతంగా ఆకర్షణీయమైన డిన్నర్ని ఇవ్వాలని యోచిస్తూ ఉంటారు. ఏ విధంగా చూసినా ఈరోజు మీ ఉదార స్వభావంతో మీ ఆప్తులు మీ నుండి లాభాన్ని, సంతోషాన్ని అందుకోగలరు. కుంభరాశి హెల్త్. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఇది మంచి రోజు కాదు. మీరు జ్వరంతో కానీ నొప్పులతో కానీ బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కప్పుకునే ఉండండి. సాధారణ ముందు జాగ్రత్తలను తీసుకుంటూ ఉండండి. చాలా కాలం పాటు మీరు ఈ విధమైన అసౌకర్యానికి గురైనట్లయితే పరిస్థితిని ఉపేక్షించకుండా, తక్కువగా అంచనా వేయకుండా వెంటనే డాక్టర్ని కలవండి. మీనరాశి ఓవర్వ్యూ. మీకు సంబంధించిన సామాజిక కార్యకలాపాలు వేడెక్కుతున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేయడాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇతర విషయాలలో మీరు సాధించిన ప్రగతి, పురోగతి కూడా. ముఖ్యంగా మీ పనిలో ఇటువంటి బిజీగా ఉండే సమయంలో కూడా మీరు ఆనందాన్ని పొందగలిగే శక్తిని కలిగి ఉన్నారు. మీనరాశి రొమాన్స్. ఒకవేళ ఆఫీసులో ఈరోజు మీ దృష్టిని ఎవరినో ఆకర్షించాలని చూస్తున్నట్లయితే మోసపోకండి. ప్రారంభంలో అది అమాయకత్వంగా అనిపించవచ్చు, కానీ ఆఫీసులో మాత్రం వృత్తిపరమైన మీ పరువును భంగపరిచేలా ఉండకూడదు. ఆలోచన లేని బాంధవ్యాన్ని లెక్క చేయకండి. ఈసారికి మీకు మీ పక్కనే కూర్చుని మీ వైపే దృష్టిని సారిస్తూ ఉండే పొరుగు వ్యక్తి కంటే మీ ఉద్యోగం ముఖ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీనరాశి కెరియర్. కొన్నిసార్లు ఆఫీసు వేళను పాటించడం మీరు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఈ విషయంలో మీరు కాస్త అతి స్వేచ్ఛను కలిగి ఉన్నట్లుంది. అయితే ఈరోజు మీరు పంక్చువల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ బాస్ మిమ్మల్ని మీ ఆలస్యానికి ప్రశ్నించవచ్చు అనే సూచనలు కనిపిస్తున్నాయి. మీనరాశి ఫైనాన్స్. ఈరోజు మీకు చాలా లాభసాటి అయింది. మీ పని కూడా చాలా బాగా సాఫీగా గడిచిపోతూ ఉంటుంది. మీ కంపెనీ తన పరిధులను దాటి విస్తరించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ పరీక్షించండి. అలాగే కొత్త ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేయడానికి కూడా మీ బిజినెస్ టర్నోవర్ని మీరు ఇంకా అభివృద్ధి చేసుకోగలరు. ఇటువంటి ఆర్థిక లాభాలలో కొంత సొమ్మును రేపటికి ఆదా చేసేట్లు చూసుకోండి. మీనరాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్య పరిరక్షణకై మీరు కొన్ని ముందు జాగ్రత్తలను తీసుకొనవలసి ఉంటుంది. మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండటానికి మీరు ఏ విధమైన వివాదాస్పదమైన విషయాల్లోనూ తలదోచకండి. అది మిమ్మల్ని మానసిక సంక్షోభానికి గురిచేస్తుంది. మీ మూడ్ని చెడగొట్టుకోకుండా ఉండటం వల్ల మీకు మీ శ్రేయస్సు దృష్ట్యా మంచిది. కేవలం తినడం కోసం అన్నట్లు ఏది పడితే అది తినకండి. మీరు తీసుకునే ఆహారం పౌష్టికమైనది, తినడానికి అనువైనది, అలాగే మీ క్షేమానికి మొత్తం మీద కావలసినది అన్న విషయాన్ని నిర్ధారించుకోండి తప్పకుండా.